Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లో మేజర్ మైనర్ పేపర్స్ ఉంటాయి. సో అందులో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ సెకండ్ సెమిస్టర్లో బిఎస్సి వాళ్ళకైనా అలానే బీసీఈ వాళ్ళకైనా మైనర్ పేపర్ మేజర్ పేపర్ కామన్గా ఉంటుంది. ఆ పేపరే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ఎస్. మరి ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని ఎట్లా గుర్తుపట్టాలి సార్ అని. సో ప్రాబ్లం ఏమంటే dy బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఇంటూ e పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే బెర్నౌలీస్ ఈక్వేషన్లో 2 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే టైప్ 1 ఏంటంటే dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. అదే టైప్ 2 ఏంటంటే డిఎక్స్ బై డివై plus p of y into x is equal to q of y into x power n. అంటే y ప్లస్ లో x, x ప్లస్ లో y. ఓకే, సరే. మరి ఈ టైప్ 1 టైప్ 2 మన ఇచ్చిన ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y is equal to q ఆఫ్ x ఇంటూ y పవర్ n. ఈ y స్క్వేర్ ఇక్కడే ఎందుకు ఉండాలి? ఇక్కడైనా ఉండొచ్చు కదా, ఎట్లయినా ఒకటి మల్టిప్లికేషన్. ఓకే, సో క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎన్. సో అంటే ఇది డెఫినెట్గా బెర్నౌలీస్ ఈక్వేషన్లో టైప్ 1 అని. మరి దీనికి ప్రొసీజర్ ఏంటి సార్? బెర్నౌలీస్ ఈక్వేషన్కి ఇంకొక పేరు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. అంటే లీనియర్ ఫామ్లోకి మార్చేస్తాం. అంటే లీనియర్ ఇన్ వై ఎక్స్ ఇంతకుముందు చేసాం కదా ప్రాబ్లమ్స్, అలా మారిపోతుంది. ఓకే, ఎస్. అయితే ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ వై పవర్ ఎన్ ఉంది కదా, దాన్ని ఎలిమినేట్ చేయాలి. అంటే y పవర్ మైనస్ ఎన్తో మల్టిప్లై చేస్తే మొత్తం ఈక్వేషన్ అప్పుడు క్యాన్సిల్ అయిపోద్ది, y టర్మ్ ఎలిమినేట్ అయిపోద్ది. అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. అంటే అది లీనియర్ ఇన్ y అయిపోతుంది. ఓకే, అంటే ఫస్ట్ మన టార్గెట్ y స్క్వేర్ ఉంది, ఇక్కడ y పవర్ -2తో మల్టిప్లై చేసేస్తాము మొత్తం ఈక్వేషన్. ఓకే, సో రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ అని రాస్తున్నా. గివెన్ డి ఈజ్ ఏంటంటే dy బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్. ఇదేంటి? దిస్ ఈజ్ ఎ బెర్నౌలీస్ ఈక్వేషన్. దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఎ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ 1ని y పవర్ -2తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ y పవర్ -2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో y పవర్ -2తో మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తున్నా. సో 1 ఇంప్లైస్ y పవర్ -2 ఇంటూ dy బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఆల్రెడీ y ఉంది, y పవర్ -2తో మల్టిప్లై చేయండి ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఇంటూ వై పవర్ -2. ఈ రెండు క్యాన్సిల్, బేసెస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయొచ్చు. y పవర్ 2 -2, y పవర్ 0 1, ఎనీథింగ్ పవర్ 0 1. నెక్స్ట్ ఇంకా ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ ఉంది. ఓకే,
ఇక్కడ కూడా చూడండి బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు. y పవర్ 1 మైనస్ 2 y పవర్ -1. ఓకే, ఎస్. సో నెక్స్ట్ y పవర్ -2 ఇంటూ dy బై dx ప్లస్ x ఇంటూ y పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు e పవర్ x స్క్వేర్ బై 2 ఇంటూ log x. దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఎస్, ఇప్పుడు మనం చూడండి దీన్ని రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫార్ములాకి మార్చాలిగా. ఓకే, అయితే ఇక్కడ y పవర్ -1 ఉంది కదా, దాన్ని z అనుకోండి. దాన్ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇది రావాలి. ఓకే, ఎస్ సార్ y పవర్ -1 ఎందుకు తీసుకున్నారు? xని తీసుకోవచ్చు కదా. xని తీసుకొని z అనుకొని నువ్వు ఏం చేస్తావు? విత్ రెస్పెక్ట్ టు మీరు xతో చేస్తే xకి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ అక్కడ d రైట్ సైడ్లో చూడండి x ఈజ్ ఈక్వల్ టు z అనుకున్నారు. xతో డిఫరెన్షియేటింగ్ చేయండి, ఇది రావాలి కాబట్టి xకి 1, జెడ్ని xతో చేస్తే dz బై dx 1 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ dz. ఈ టర్మ్ వచ్చిందా? రాలేదు. కాబట్టి y ఇన్వర్స్నే మనం జెడ్గా తీసుకోవాలి. పుట్ y ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. సార్ జెడ్ ఎందుకు తీసుకున్నారు? యూ తీసుకోవచ్చు కదా. తీసుకో, మీ చాయిస్. ఎక్స్ వై కాకుండా ఏదైనా తీసుకో. ఓకే, ఎక్స్ వై తీసుకో. y ఇన్వర్స్ తీసుకుంటే y తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్రెడీ ఎక్స్ వై వేరియబుల్స్ ఉన్నాయి. y ఇన్వర్స్ తీసుకుంటే x తీసుకుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎస్, అంటే ఎక్స్ వై కాకుండా ఏదైనా తీసుకో. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x ఉంది, dy బై dx రావాలంటే దీన్ని xతో డిఫరెన్షియేటింగ్ చేయండి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. చూడండి ఇది ఏ ఫార్ములా లాగా ఉందంటే d బై dx ఆఫ్ x పవర్ n ఫార్ములా. ఏంటి? n ఇంటూ x పవర్ n మైనస్ 1. అక్కడ x ఉంటే డైరెక్ట్గా అది. ఇక్కడ x ప్లేస్లో y ఉంది, x ప్లేస్లో ఏముంది? y. కాబట్టి d బై dx ఆఫ్ y పవర్ n, d బై dy ఆఫ్ y పవర్ n ఏంటి? n ఇంటూ సేమ్ అదే x అంటే ఇక్కడ y, n అంటే -1 మళ్ళీ -1. ఇంతటితో స్టాప్ చేయకూడదు. మళ్ళీ మనం yని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి కాబట్టి yని x లాగా అనుకున్నాం కాబట్టి yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉన్న జెడ్ని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz బై dx. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి ఈ మైనస్ రైట్ సైడ్ పోతే మైనసే అవుద్ది, ప్రోడక్ట్లో ఉంది కాబట్టి. సో ఎందుకు అంటే -x=2 అయినా x=-2 రెండు ఒకటే ప్రోడక్ట్లో ఉంది కాబట్టి. ఓకే, సో y పవర్ -1 -2 dy బై dx ఈజ్ ఈక్వల్ టు -dz బై dx. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసింది చూడు, y పవర్ -2 dy బై dx ఉందా, దీన్ని z అనుకొని డిఫరెన్షియేటింగ్ చేస్తే xతో. ఎస్, ఇప్పుడు దీన్ని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దీన్ని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ దీనికి ఒక నంబరు ఏదన్నా 3 ఇస్తే ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, సో 2 ఇంప్లైస్ చెప్పండి y పవర్ -2 dy బై dx బదులు -dz బై dx, -dz బై dx ప్లస్ x అలానే ఉంటుంది, y ఇన్వర్స్ అంటే z. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇది ఇలానే రాస్తున్నా, e పవర్ x స్క్వేర్ బై 2 ఇంటూ log x. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే dz బై dx ప్లస్ p ఆఫ్ సంథింగ్ x లాగా ఉంది ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. దట్ ఈజ్ ఎ లీనియర్ d ఇన్ z అంటాం. అదే dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇలా ఉంటే దీన్ని లీనియర్ ఇన్ y అంటాం.
dx by dy plus p of y into x is equal to q of y ఉంటే దాన్ని లీనియర్ ఇన్ x. కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈజ్ లీనియర్ ఇన్ z, ఎందుకంటే ఈ ఫామ్ లాగా ఉంది. అయితే dz by dx దీని కోఎఫిషియంట్ మైనస్ ఉంది, అక్కడ మైనస్ ఉందంటే మైనస్తో మల్టిప్లై చేయి క్యాన్సిల్ అవ్వాలంటే. సో dz by dx ఈ ప్లస్ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, e power x square by 2 into log x. So that is taking as number 3. ఓకే, ఇప్పుడు ఆ ఫామ్ వచ్చేసింది. dz by dx plus p of x into z is equal to q of x, where p of x and q of x are contains the variable x. ఇప్పుడు నెంబర్ 3కి జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో అది కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే z ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ c. మరి ఐఎఫ్ కనుక్కోవడానికి ఫార్ములా సార్ ఈ పవర్ ఇంటెగ్రల్ p of x ఇంటూ dx, దీన్నే ఐఎఫ్ అంటాం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఫస్ట్ మనం ఇంటెగ్రల్ p of x dx కనుక్కుంటాం, దాని తర్వాత ఈ పవర్ని అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ చివర్లో y పవర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ జెడ్, అంటే జెడ్ వస్తుంది వేరియబుల్, దాన్ని ప్లేస్లో y పవర్ మైనస్ 2 రాస్తాం. ఎస్, అదే రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. కంపేర్ చేస్తున్నాను, కంపేరింగ్ the above equation with ఏంటి dz by dx, dz by dx plus p of x into z is equal to q of x, where p of x అంటే ఇక్కడ z కోఎఫిషియంట్ ఏంటి మైనస్ x, where p of x is equal to మైనస్ x. q of x అంటే ఇదంతా నంబర్ 3కి రైట్ సైడ్ ఏదుందో అదే q of x, కామా q of x is equal to minus e power x square by 2 into log x. ఓకే, నెక్స్ట్ ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. ఎందుకంటే IF ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. ఫస్ట్ మైనస్ అవుట్ సైడ్లో రాశాను, మైనస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p of x ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఇది ఐఎఫ్. ఇప్పుడు నంబర్ 3కి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. Therefore, general solution to equation 3 is equation 3కి general solution ఏంటి, ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ ఐఎఫ్, z ఇంటూ ఐఎఫ్ is equal to integral q of x into if into dx plus c. ఓకే, మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. z ఇంటూ ఐఎఫ్ అంటే ఏంటి సార్, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్, దిస్ ఈస్ మైనస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్, ఇందాకే కనుక్కున్నాం ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ పక్కన డిఎక్స్ ప్లస్ సి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిటికి
బేసెస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. కొంతమంది ఇది ఇది రెండు క్యాన్సిల్ అవుతాయి, మైనస్ టర్మ్ ప్లస్ టర్మ్ ఎలా ఉన్నాయి, అక్కడ అడిషన్లు ఉన్నాయా, లేదు ప్రోడక్ట్లో ఉన్నాయి. మైనస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై టూనే ఉండాలి, అప్పుడు క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై టూ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ బేసెస్ ఈక్వల్ కాబట్టి అప్పుడు ఈ పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. z ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్న ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్. అందరూ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంటెగ్రల్ 1/x లాగ్ ఎక్స్, వేరియస్ ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ 1/x కాదు సార్, ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ ఎక్స్ లాగ్ ఎక్స్. ఓకే, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. సార్ నాకు ఆ ఫార్ములా గుర్తుకు లేదు సార్, అప్పుడు ఏం చేయాలి? సో సింపుల్ టెక్నిక్ నేను చెప్పాను, యారో మార్క్ మెథడ్. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. లాగ్ ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను, లాగ్ని రైట్ సైడ్లో తీసుకోవాలని చెప్పాను. ఎస్, ఇక్కడ నోట్ చేస్తున్నాలేండి. సో ఫస్ట్ ఇంకా 1ని లెఫ్ట్ సైడ్లో, లాగ్ ఎక్స్ని రైట్ సైడ్లో తీసుకోవాలి. ఒక యారో మార్క్ డౌన్, ఒకటి స్టాప్. ఇప్పుడు చూడండి, దీని యొక్క డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ వేయాలి. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x, ఇక్కడ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ సింబల్స్ వేయాలి. ఇక్కడ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి. ఇంటెగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ఎక్స్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇట్ సైడ్ డిఫరెన్షియేషన్, ఇట్ సైడ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు యారో మార్క్ని ఎట్లా వేయాలంటే చూడండి, పక్కనే నోట్ చేస్తున్నాను, మైనస్. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలా, ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్, అంతే అంతే కదా, ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్, లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఆర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. మళ్ళీ ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలా. ఇక్కడ ఎక్స్ దీనికి సంబంధించి, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ప్లస్ మైనస్ అవుతుంది, మల్టిప్లై చేయాలి. ఇంటెగ్రల్ ఎక్స్ ఇంటూ 1/x డిఎక్స్ ప్లస్ సి. దీన్ని యాక్చువల్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ మైనస్, ఇక్కడ ఏం లేదు, ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్. నేను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇంటెగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్, ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఓకే, మరి ఇప్పుడు ఇంకొక స్టెప్, మైనస్తో మల్టిప్లై చేద్దాం, చేసి ఇంకా వేరియబుల్స్ని రీప్లేస్ చేసేద్దాం. సో జెడ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ బై టూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ అవుతుంది, ఇంకా ప్లస్ సి. ఓకే, బట్ మన ఆన్సర్ అనేది ఎక్స్ వై వేరియబుల్స్ ఉండాలి. ఇక్కడ జెడ్ ఉంది, జెడ్ ప్లేస్లో ఏమనుకున్నాం స్టార్టింగ్లో వై ఇన్వర్స్, బట్ వై ఇన్వర్స్ ఇస్ వై పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో వై పవర్ -2 ఇంటూ ఈ పవర్ మైనస్ స్క్వేర్ బై టూ మైనస్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ వరకు స్టాప్ చేసేయచ్చు. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.